ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే గతి అని ఓ సామెత ఉంది. అంటే మనకంటూ ఒక ఇది లేకపోతే ఎవడికాడు నా పెళ్ళామనినే ఫీల్ అవుతాడు అనేటువంటి ఒక మహిళల పట్ల ఉన్నటువంటి చులకన భావంతో ఆనాడు తీసుకొచ్చినటువంటిది. ఆ సామెత ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, భారతీయ జనతా పార్టీకి ధైర్యంగా మాట్లాడే నాయకులు ఆంధ్రప్రదేశ్లో కరువయ్యారు. పొత్తు అంటే చెప్పుచ్చు కొడతాం అన్నటువంటి ఒక బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్రలో కరువయ్యారు. పొత్తు ప్రసక్తే లేదు, మాతో పాటు ఉండాలంటే మాతో సవ్యంగా ఉండాలనేటువంటి అన్నామలై లాంటి వాళ్ళు కరువయ్యారు. పర్యవసానం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాడేసుకుంటున్నాడు. తెలుగుదేశం ఈనాడు పత్రికకి సంబంధించి వాళ్ళ సీట్లు అనౌన్స్ చేసేసింది. ఆంధ్రజ్యోతి మొన్న అయితే 4 సీట్లు అనౌన్స్ చేసి 4కి మించి ఎవరు అన్నటువంటిది ఎవడిష్టం వాడిది. బీజేపీని కొళ్ళ బొడుస్తున్నారు. వాళ్ళలో నిర్మోహమాటంగా మాట్లాడితే ఎట్ట మాట్లాడతారా మా మీద అని అడిగేటువంటి వాడు ఎవడూ లేడు. ఎవరికాళ్ళు ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమో ఏదంటే ఎటుకొస్తుందో అన్నటువంటి కోణంలో ఉన్నారు. ఇప్పుడు ఈనాడునేమో వాళ్ళ సీట్లు రఘురామకృష్ణరాజుతో సహా ఆంధ్రజ్యోతి ఈనాడు రాసేస్తే, ఇప్పుడు వచ్చేటప్పటికి సాక్షి రెండవ కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. అంటే సాక్షి వాళ్ళు ఇంకొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇందులో ఏది వాస్తవమో తెలియదు. పొత్తుల పేరుతో చంద్రబాబు పన్నిన వ్యూహాలు బెడిచికొట్టే జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఓకే, 21 ఇచ్చినా ఓకే అన్న పవన్ కళ్యాణ్ తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించిన మాదిరిగానే పొత్తుల పేరుతో ఏపీ బీజేపీలోని తన మనుషులకే టికెట్లు ఇచ్చి కథ నడిపించాలనుకున్న చంద్రబాబు ఎత్తుగడలకు కమల్నాథులు చెక్ పెట్టారు. బీజేపీ సీట్ల సంఖ్య మొదలు కేటాయింపు దాకా అంతా తాము అనుకున్నట్టే చక్రం తిప్పాలనుకుంటున్న చంద్రబాబు యత్నాలకు వమ్ము చేసిన ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్రతి వ్యూహాలను రూపొందించి అమలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు చర్చల సందర్భంగా రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా నేరుగా కేంద్ర మంత్రి రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎక్కడ బాబు స్పాన్సర్డ్ నేతల పాత్ర లేకుండా కమల్నాథులు జాగ్రత్త పడ్డారు. జనసేన విషయంలో అంతా తాము ఊహించినట్టుగానే జరగ్గా కాషాయ దళం మాత్రం ముందు చూపుతో వ్యవహరించిందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి అంటూ గతంలో బీజేపీ జాతీయ అధికార ప్రతిగా వ్యవహరించి ప్రస్తుతం యూపీ నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న జీవీఎల్ నరసింహారావుకి పొత్తులో ఎక్కడా సీటు దక్కకుండా చేసేందుకు చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నం పావులు కదుపుతున్న విషయం ఢిల్లీ పెద్దల దృష్టికి వచ్చినట్టు సమాచారం. దీనిపై వాళ్ళు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. బీజేపీ కేటాయించి 6 లోక్సభ స్థానాల్లో కొత్తగా విశాఖ లేదా విజయనగరం చేర్చేందుకు చర్చలు సాగుతున్నట్టు కమలం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయనగరం సీటును జీవీఎల్ కేటాయించే అంశం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. గత ఎన్నికల వైఎస్ఆర్సీపీ తరఫున నరసాపురం లోక్సభ స్థానం నుంచి గెలిచి తాను చెప్పినట్టు నడుచుకుంటున్న రఘురామకృష్ణరాజుకి టీడీపీ టికెట్ ఇవ్వకుండా బీజేపీ తరఫున పోటీ చేయించేందుకు బాబు ప్రయత్నిస్తున్న కమల్నాథులు సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఏలూరు నుంచి బీజేపీ తరఫున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసే 2.5 ఏళ్లుగా కార్యక్రమాలు నిర్వహించిన గారపాటి సీతారామంజనేయ చౌదరి పార్టీపై అసంతృప్తితో ఈ నెల 15న తన అభిమానులతో సమావేశం నిర్వహిస్తున్నారు. నరసాపురంలో బీజేపీ నాయకుడిగా కొనసాగిన శ్రీనివాస్ వర్మ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశాలపై బీజేపీ జాతీయ నాయకత్వం పురంధేశ్వర్ పట్ల తీవ్ర అసహనంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పురంధేశ్వర్ పోటీ చేస్తానని ప్రచారం జరిగిన ఆమెకు అక్కడ పార్టీ అధిష్టానం సీటు కేటాయించే అవకాశం లేదని అంటున్నారు. పురంధేశ్వర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఇప్పటిదాకా స్పష్టత లేకపోగా ఆమెకు ఏదో ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించే అవకాశం ఉందని చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. ఇటీవల బాబు పవన్ ఢిల్లీలో అమిత్ షాను కలిసిన అనంతరం బీజేపీకి కేటాయించే సీట్లపై ఒప్పందం కుదరక ముందే తాము ఆ పార్టీకి 6 లోక్సభ 6 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నట్టు అనుకూల మీడియాలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. వీళ్ళు తప్పు రాశారు, 4 అని రాశాడు రాధాకృష్ణ గారు. అది కూడా రాష్ట్ర బీజేపీలో తనకు అనుకూలంగా వివరించే వారికి కేటాయించి తాను చెప్పిన సంఖ్యకు ఒప్పించేలా పథకం వేశారు. అనూహ్యంగా సీట్ల సర్దుబాటు చర్చలకు బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు ఒరిస్సాకి చెందిన బి పాండాను పంపించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీట్ల సర్దుబాటు చర్చల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ పాత్ర నామాత్రం చేశారు. ఢిల్లీ ఆదేశాల మేరకు వచ్చిన ఆ ఇద్దరు బాబుతో చర్చలో పాల్గొన్నారు. దీంతో చంద్రబాబు బీజేపీ అడిగినన్ని సీట్లకు తలాడించక తప్పలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీలో కొనసాగుతూ ఇప్పటికీ చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేసే సుజనా చౌదరి, సీఎం రమేష్కి సీట్లు కట్టబెట్టేందుకు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం చేసేలా పురంధేశ్వర్ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కాషాయ దళంలో వినిపిస్తున్నాయి.